అందరికీ పవిత్ర రంజాన్ ముబారక్. ఈరోజు ఇన్షాల్లా తరావీ నమాజ్ ఉంటుంది. రేపటి నుండి మనం ఉపవాసాలు పాటించాలి. రేపు మనకు మొదటి రోజా అవుతుంది. అయితే సోదర సోదరిమల్లారా, ఈ రంజాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలను క్షమించి అల్లాహ్ మనతో ప్రసన్నుడు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ రంజాన్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, పూర్తిగా రంజాన్ యొక్క ప్రతిఫలాన్ని పొందాలి అంటే రంజాన్ని ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్లో చేయవలసినటువంటి 13 పనులు, చేయకూడనటువంటి 13 పనులను నేను మీకు వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా విన్నట్లయితే ఇన్షాల్లా ఖచ్చితంగా మీకు లాభం జరుగుతుంది. రంజాన్ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మీరు పొందవచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక ముస్లిం అయినటువంటి విశ్వాసి స్త్రీ అయినా పురుషుడైనా వారిపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి కాబట్టి తప్పనిసరిగా ఉపవాసాలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసాలను విడిచిపెట్టకూడదు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఉపవాసాలను వదిలేస్తే వారు ఇస్లాం పరిధి నుండి బహిష్కరించబడతారు. ఎవరైనా అనారోగ్యం కారణంగా లేదా స్త్రీ సోదరిమల్లు బహిష్టు కారణంగా ఉపవాసాలు వారు వదలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే రంజాన్ తర్వాత వెంటనే ఆ ఖజా అయినటువంటి ఉపవాసాలను పాటించాలి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా 5 పూటల నమాజ్ మసీద్లో జమాతో పాటు చదవాలి. అలాగే ఒక రోజులో చదవాల్సినటువంటి సున్నత్ నమాజులు, నఫీల్ నమాజులు ఖచ్చితంగా తప్పనిసరిగా పాటించాలి. అలాగే స్త్రీ సోదరిమల్లు సమయానికి ఇంట్లో వారు నమాజ్ చదువుకోవాలి. నమాజ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే, తరావీ నమాజ్ని మసీదులో జమాత్తో పాటు తప్పనిసరిగా చదవాలి. పురుషులు ఎట్టి పరిస్థితుల్లో మసీదులోనే తరావీ నమాజ్ చేసే ప్రయత్నం చేయాలి. స్త్రీల కోసం ప్రత్యేకంగా కొన్ని మసీదులు ఏర్పాట్లు ఉన్నాయి. వారు కూడా మసీదులోనే తరావీ నమాజ్ జమాత్తో పాటు చదవాలి. ఒకవేళ మసీదులో సౌకర్యం లేనటువంటి స్త్రీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఇండ్లలో ఖచ్చితంగా జమాత్తో పాటు స్త్రీలందరూ కూడా కలిసి జమాత్గా ఏర్పడి వారు తరావీ నమాజ్ని తప్పకుండా చదవాలి. ఇక నాలుగో విషయం ఏంటంటే, ఎక్కువగా మనం ఇస్తగ్ఫార్ చదవాలి. మన పాపాల మన్నింపు కోసం అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. అలాగే ఇఫ్తార్ విరమణ సమయంలో ఒక విశ్వాసి చేసే దువా స్వీకరించబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇఫ్తార్ విరమణ సమయంలో తప్పనిసరిగా మనం ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండాలి. ఇక ఐదో విషయం ఏంటంటే, ఈ రంజాన్ మాసంలో ప్రతిరోజు కూడా కొంత సమయమైనా మనం మసీదులో కేటాయించాలి. మసీదులో కూర్చోవాలి. మసీదులో ఉండడం ద్వారా ప్రాపంచిక వ్యవహారాలకు మనం దూరంగా ఉంటాము, అల్లాహ్కు దగ్గరైపోతాం. కాబట్టి మన సమయంలో కొంత భాగాన్ని రోజు కూడా మసీదులో కూర్చోవడానికి మసీదులో కేటాయించాలి. అదేవిధంగా స్త్రీ సోదరిమణులు మసీదుకు రాలేరు కాబట్టి వారు ఇంట్లోనే వారు అల్లాహ్కు దగ్గరవ్వడానికి కొంత సమయాన్ని ఒక మూలన జానివాజ్ వేసుకొని కూర్చొని వారు దువాలు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంత సమయం నమాజుల సమయం కాకుండా ఇతర సమయాన్ని ప్రతిరోజు కూడా మనం దువాల కోసం కేటాయించాలి. ఇక ఆరో విషయం ఏంటంటే, ఈ రంజాన్ మాసంలో ఎక్కువగా మనం దాన ధర్మాలు, సదకా ఖైరాత్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రంజాన్లో తన శక్తికి మించిన దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ పండుగని ఈదుల్ ఫిత్ర్ అంటారు, అంటే దాన ధర్మాల పండుగ. కాబట్టి ఎక్కువ మనం దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. జకాత్ చెల్లించేవారు తప్పనిసరిగా జకాత్ చెల్లిస్తారు, అది విధి దానం. అలా కాకుండా జకాత్ నుండి కాకుండా వారి వద్ద ఉన్నటువంటి డబ్బుల నుండి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక ఏడో విషయం ఏంటంటే, ఈ పవిత్ర రంజాన్లోని ప్రతిరోజు ఒక్క ఆయతైనా మనం కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరికైతే చిన్న చిన్న సూరాలు కూడా రావో వారు సూరాల్ని బైహాట్ చేసుకోవాలి. ఎవరికైతే చిన్న సూరాలు అన్నీ వచ్చో వారు పెద్ద సూరాల్ని బైహాట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రోజు చదివేటటువంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ అస్కార్ దువాలు ఏవైతే ఉన్నాయో ఆ దువాలను కనీసం ఈ నెలలోనైనా మనం కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైతే ఇవన్నీ వచ్చో వారు పెద్ద సూరాలను కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఎనిమిదో విషయం ఏంటంటే, ముస్లిమేతర సోదరులకు ఇస్లాం ధర్మ సందేశాన్ని చేరవేయాలి. ఇది ముస్లిం సమాజంపై ఉన్నటువంటి ఒక ఉమ్మడి బాధ్యత. రంజాన్లో ఒక గొప్ప అవకాశం కూడా ఉంటుంది. ఇఫ్తార్ పై వారిని మనం ఆహ్వానించాలి. వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలి. అందులో ఖురాన్ అంటే ఏంటి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు, అల్లా ఎవరు, రమదాన్లో ముస్లింలు ఉపవాసాలు ఎందుకుంటారు, ఇవన్నీ విషయాలు కూడా వారికి చేరవేసి ఇస్లాం ధర్మంపైనటువంటి అపోహలను తొలగించడం మనందరి బాధ్యత. ఈ విషయానికి సంబంధించి మీరు ఏవైనా ప్రోగ్రాంలు ఏర్పాటు చేయాలంటే మమ్మల్ని ఆహ్వానించవచ్చు. మేము వారికి సందేశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇక తొమ్మిదో విషయం ఏంటంటే, ఉపవాసం పాటిస్తున్న నిరుపేదలను ఇఫ్తారుకు పిలవండి. మీరు కనుక వారికి ఇఫ్తార్ ఇచ్చినట్లయితే వారు ఉపవాసం ఉన్నంత పుణ్యం మీకు లభిస్తుంది. అలాగని వారి పుణ్యం
పుణ్యంలో ఏం మాత్రం కూడా తగ్గించడం జరగదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక 10వ విషయం ఏంటంటే, మీ ఇరుగు పొరుగున ఉండేటటువంటి పేదవారు, మీ బంధువులు అటువంటి పేదవారు, మీ ప్రాంతంలో ఉండేటటువంటి అనాథలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు సహాయం చేయండి. అది ఆర్థిక సహాయమైనా, ఇఫ్తార్ విందులో అయినా వారిని ఆహ్వానించండి. వారికి కావాల్సినటువంటి వస్తువులను వారికి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారి హక్కుల గురించి కూడా మనం అల్లా వద్ద పట్టుబడతాము కాబట్టి. 11వ పాయింట్ ఏంటంటే, ఫిత్రా దానాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. చాలా మంది ఫిత్రా దానంలో చేసినటువంటి పొరపాట్లు ఏంటంటే, వారు తమ జకాత్ నుండి క్యాలిక్యులేషన్ చేసి ఫిత్రా దానాన్ని ఇస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. అలాగే మరికొంతమంది ఏం చేస్తారంటే, రంజాన్ ప్రారంభ దశలోనే వారు ఫిత్రా దానాన్ని ఇస్తుంటారు. అది కూడా పొరపాటే. ఫిత్రా దానం ఎప్పుడు ఇవ్వాలి అంటే, మనం నెలవంకను చూసిన తర్వాత ఈద్ నమాజ్ కంటే ముందు ఫిత్రా దానాన్ని ఇవ్వాలి. అంటే రంజాన్ కంటే ఒక రోజు ముందు నెలవంకను చూసిన తర్వాత, లేదా రంజాన్లో చేసేటటువంటి ఈదుల్ ఫిత్ర్ నమాజ్ కంటే ముందు మనం ఫిత్రా దానాన్ని చెల్లించవచ్చు. అంతకంటే ముందే ఫిత్రాని చెల్లించే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఫిత్రా అనేది కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వారి అందరి తరపున ఒక ఫిత్రా ఇస్తే సరిపోదు. కుటుంబంలోని 5 ఉంటే ఆ 5 ప్రతి వ్యక్తి కూడా ఫిత్రా దానాన్ని చెల్లించాలి. ఒకవేళ మీరు రైస్ ఎక్కువగా తింటున్నట్లయితే బియ్యాన్ని ఇవ్వాలంటే 3 కేజీల ఫిత్రా ఒక వ్యక్తికి ఇవ్వాలి. అలాగే ఎక్కువగా మీరు రొట్టెలు తినేవారు అయితే 3 కేజీల గోధుమలు ఇవ్వాలి. అది కూడా పేదవారికి ఇవ్వాలి. ఈ ఫిత్రా ఎందుకు ఇవ్వబడుతుందంటే, ఒక విశ్వాసి 30 రోజుల ఉపవాసాలు పాటించినటువంటి వ్యక్తి ద్వారా జరిగేటటువంటి మిస్టేక్స్, దోషాలు ఏవైతే ఉంటాయో వాటికి కఫారాగా ఈ ఫిత్రా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫిత్రా ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇక 12వ విషయం ఏంటంటే, ఈ పవిత్ర రంజాన్లోని 30 రోజుల్లో తప్పనిసరిగా మీరు ఖురాన్ని కంప్లీట్ చేయండి, తర్జుమాతో పాటు. ఎవరికైతే అరబ్బీ రాదో కేవలం వారు తర్జుమానైనా చదవండి. అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, ఏ భాషలోనైనా మిమ్మల్ని నన్ను పుట్టించిన దైవం మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆజ్ఞాపిస్తున్నాడో మనకు తెలియాలి కదా. కాబట్టి ఖురాన్ని తర్జుమాతో పాటు చదివితే చాలా అద్భుతంగా ఖురాన్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మరి ఈ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? ఉదాహరణకి తెలుగులో ఉన్నటువంటి ఎహ్సనుల్ బయాన్ ఖురాన్ ఏదైతే ఉందో, ఇది ఫ్రంట్ మరియు బ్యాక్ పేజెస్ కలిపి 2791 పేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఫ్రంట్ మరియు బ్యాక్ ని ఒకే పేజీగా భావించినట్లయితే అవి కేవలం 1400 పేజీలు మాత్రమే అవుతాయి. మరి 1400 పేజీలని ఈ 30 రోజుల్లో మనం గనక డివైడ్ చేసుకుని చదివినట్లయితే, ఉదాహరణకి మీరు ఫజర్ నమాజ్ సమయానికి ఆ జమాత్తో చేసే నమాజ్ కంటే ముందు మసీదుకి వెళ్ళిపోయి ఒక 5 పేజీలు మీరు ఖురాన్ చదువుకోండి. అదేవిధంగా మీరు నమాజ్ తర్వాత మరో 5 పేజీలు మీరు ఖురాన్ చదవండి. ఈ విధంగా ఒక నమాజ్కి మీరు 10 పేజీల ఖురాన్ని చదువుకున్న వారు అవుతారు. అలాగే 5 పూట్లు ఇదే విధంగా చేసినట్లయితే 5 నమాజుల్లో మీరు ప్రతిరోజు 50 పేజెస్ అనేది మీకు కంప్లీట్ చేసిన వారు అవుతారు. అంటే రంజాన్ నెల మొత్తం దాదాపుగా 30 రోజులు, అంటే 30 × 50 = 1500. ఈ విధంగా ఈ 30 రోజుల్ని మీరు కనుక ఖురాన్ ఏ విధంగా చదవాలో డివైడ్ చేసుకున్నట్లయితే, ప్రతిరోజు మీరు 50 పేజీలు కనుక ఖురాన్ని చదివినట్లయితే 1500 పేజీలు ఇక్కడ కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఎహ్సనుల్ బయాన్లో తర్జుమాతో పాటు తఫ్సీర్ చదివిన వారు అవుతారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. కష్టపడితే తప్పనిసరిగా అల్హమ్దులిల్లా మీరు ఖురాన్ని తర్జుమాతో పాటు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి నియత్ చేసుకుంటే అల్లా మార్గం చూపిస్తాడు ఇన్షాల్లా. లేదా మీరు దివ్య ఖురాన్ని తీసుకున్నట్లయితే అందులో 848 పేజీలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా 28 పేజీలు చదివినట్లయితే ఈ 30 రోజుల్లో ఇన్షాల్లా మీ ఖురాన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదా మేము ప్రతిరోజు కూడా ఒకేసారి 28 పేజీలు ఖురాన్ని చదవలేమండి అని అనుకున్నట్లయితే, ఫరజ్ నమాజ్ కంటే ముందు లేదా ఫరజ్ నమాజ్ తర్వాత కేవలం ప్రతిరోజు 6 పేజీలు మీరు చదివినట్లయితే, అంటే ప్రతి నమాజ్ కంటే ముందు లేదా నమాజ్ తర్వాత 6 పేజీలు చదివినట్లయితే ఇన్షా అల్లా మీకు ఖురాన్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. మరి ఇంత సులభమైనటువంటి పద్ధతిని కూడా మనం పాటించినట్లయితే ఖురాన్ ఎలా కంప్లీట్ అవుతుంది సోదరులారా? నిన్ను పుట్టించినటువంటి నీ దైవం నీతో ఏం మాట్లాడుతున్నాడు, దైవం యొక్క ఆదేశాలు ఏంటి అని మనం ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశామా? ప్రపంచానికి సంబంధించిన ప్రతి పుస్తకాన్ని చదువుకున్నావు, ప్రతి మ్యాగజైన్ని చదివావు, రోజు న్యూస్ చూస్తున్నావు, పాలిటిక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నిన్ను పుట్టించిన దైవం నీతో ఏం మాట్లాడుతున్నాడు, నీకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు నీకు తెలుసా? కాబట్టి తప్పనిసరిగా ఈ రంజాన్లో ఒక్కసారైనా
రోజైనా ఖురాన్ని తర్జుమాతో పాటు చదివే ప్రయత్నం చేద్దాం. ఇక 13వ విషయం ఏంటంటే రంజాను చివరి ఆషురా ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి రోజులు అవి. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే అవకాశం ఉంటుందో వారు చివరి 10 రోజులు ఎతికాఫ్ పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే చివరి 10 రోజుల్లో ఎక్కువగా ఆరాధనలు చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడుం బిగించి మరి చివరి 10 రోజులు ఎక్కువగా ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. సహబా రదియల్లాహు అజ్మాయిన్ కూడా ఎక్కువగా ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండేవారు. ముఖ్యంగా తాఖ్రాతులు ఏవైతే ఉంటాయో అంటే చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యల్లో అంటే 21, అదేవిధంగా 23, 25, 27, 29 ఈ రాత్రుల్లో తప్పనిసరిగా మనం జాగారం చేయాలి. అంటే చివరి 10 రోజుల్లోని బేసి సంఖ్యలో నేను చెప్పినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ తేదీలో తప్పనిసరిగా జాగారం చేయాలి. ఎందుకంటే షబ్బే ఖదర్, లైలతుల్ ఖదర్ 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రాత్రిని తప్పనిసరిగా మనం పొందాలి. కాబట్టి మనము చివరి రోజుల్లో మన యొక్క సమయాన్ని పూర్తిగా అల్లా యొక్క ఆరాధనలో మనం గడిపినట్లయితే తప్పనిసరిగా 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క లైలతుల్ ఖద్ర్ రాత్రిని కూడా మనం పొందవచ్చు. ఇవన్నీ చేయాలంటే ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఎతికాఫ్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా లైలతుల్ ఖద్ర్ యొక్క ఆ ఘనమైనటువంటి రాత్రి యొక్క పుణ్యాన్ని మనం పొందవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 13 పనులను మనము ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇప్పటి వరకు మనం ఈ రంజాన్లో ఒక విశ్వాసి ఖచ్చితంగా పాటించాల్సినటువంటి 13 విషయాల గురించి తెలుసుకున్నాం. రెండవ భాగంలో ఈ రంజాన్లో ఒక విశ్వాసిగా చేయకూడని 13 పనులను గురించి మనం చర్చించుకుందాం. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.